అందు గురించి బైబిల్ ఏం చెప్పింది ఒకసారి చూడండి. యెషయా గ్రంథం 59 గ్రంథంలోని మాటలు చూస్తే రాబోయే తరాలకు గుణపాఠం చెప్తుంది దేవుని వాక్యం. ఈ విధంగా పథకాలు మా పిల్లలు ఈ నాలుగు పథకాలు అంటారు. అందు గురించి యెషయా గ్రంథం 59 ఇందులో గట్టి చదవండి బైబిల్ ఉన్న వాళ్ళు. శాంత వర్తనమును వారెరుగరు, వారి నడవడులలో న్యాయం కనబడదు, వారు తమ కొరకు వంకర త్రోవలు కల్పించుకుందరు. ప్రార్థించుకుందాం. ప్రేమగల మా తండ్రి పరిశుద్ధుని పాదాలు పొందున్నాను. ఈ మాటలు మేము బుద్ధిస్తుండగా చెప్తుండగా సహాయం చేయండి. బిడ్డలకు అర్థమయ్యే రీతిగా బోధించమని క్రీస్తు పేరు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. పిల్లల యెషయా భక్తుల ద్వారా రాపించాడు. రాబోయే తరాలకు బుద్ధి చెప్తుంది దేవుని వాక్యం. ఏమంట? శాంతి వర్తమానం వారేరు. శాంతి వర్తమానం తెలుసు కదా. శాంతి వర్తమానం చాలా మందికి యేసు ప్రభు మాటలకు ఇష్టపడుతున్న మందికి వారి నడతలో ఏముందంట? న్యాయం లేదు, న్యాయమే లేదు కదా. అందు గురించి న్యాయము లేదు, అజ్ఞానం అన్యాయం ఎరువులే పారుతుంది కదా. ఎక్కడ చూసిన డిపార్ట్మెంట్, హోంశాఖ, రెవెన్యూ శాఖ ఎక్కడ వచ్చిన అవినీతి కదా. పేదరికం ఏం జరుగుతుంది? ఈ కరోనా కష్టాల్లో చాలా కరువులు పాటలు విలేజ్ మనం పల్లెటూరు గాలి పీల్చుకుని పత్రం వెళ్తుంటాం. పట్టణాలు చాలా కష్టం అండి. అది గురించి దేవుని వాక్యం చెప్తుంది. 1వ అధ్యాయం 20 రోజులు ఇస్తే అదే బైబిల్ ఎందుకు అన్యాయమైన న్యాయం లేదు ఎక్కడ ఉందంటే బైబిల్ చెప్తుంది. ఏం చెప్పడం లేదు. ఒకసారి బైబిల్ యెషయా గ్రంథం 1వ అధ్యాయము మరి 21వ వచనము 22వ వచనము. అయ్యో నమ్మకమైన నగరము వేశ్యాయనే, అది న్యాయంతో నిండి ఉంచెను, నీతి దానిలో నివసించెను. ఇప్పుడైతే నరహంతకులు దానిలో పాత్రలున్నారు. నీ వెండి మస్తమాయను, చెడిపోయిను. నీ అధికారులు ద్రోహులు, దొంగల సహవాసము, వారందరూ లంచం కోరుదురు, బహుమానం కొరకు పనిపెట్టుదురు. తండ్రి లేని వారి పక్షమున కదా. నీ అధికారులు లంచం కదా, కట్నాలు బహుమానం కోరుకుంటారు. ఎక్కడ చూసినా లంచాలు 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 లంచంతో మంచం లేదు. అవినీతి ఎక్కడ హోంశాఖ, రెవెన్యూ శాఖ రాసి పేదవాళ్ళు విడిచిపెట్టాయా అసలు ఏమని ఇస్తామంటారు. అందు గురించి ఏమొచ్చింది తెలుసా? రాబోయే గుణపాఠం చెప్తున్న దేవుడు ఆమోసు గ్రంథం. అందు గురించే పిల్లరా అదే తీసిపెట్టుకోండి. కాబట్టి బుద్ధి కలుగులకు దేవుడు రాపించాడు కదా. ఎందుకు కలుగులు కాడు మిగిలిపోయింది? ఈ కరణం ఎందుకు వచ్చింది తెలుసా? ఆమోసు గ్రంథం ఎందుకంటే 11 కనబడుతుంది కదా. అవినీతి ఏదైతే పార్టీ వారి నడతలో యథార్థం లేదు, న్యాయం లేదు, తమ కొరకు వంకరతో కల్పించుకుని ఉన్నారు ప్రజలు కదా. అటెండర్ నుంచి ఐపీఎస్ వరకు మోసాలు, నేరాలు, ఘోరాలు, అక్రమాలు. ఈ సమాజం దేవుడు ఏడుస్తున్నాడు. దేవుడు బాధపడుతున్నాడు. దేవుడి పట్ల ఎన్నో మేలు చేశాడు. అందుకే శాంతి వర్తమానం లేదు. నేను ఆ పదపల్లి అయితే ఏమయ్యా యేసు ప్రభు చెప్తావు? పత్రికల్లో బైబిల్ తెచ్చుకున్నావు అయ్యా. ఆర్టికల్ 25 ప్రకారంగా నువ్వు ఖురాన్ చెప్పుకోవచ్చు, బైబిల్ చెప్పుకోవచ్చు, రామాయణం చెప్పుకోవచ్చు, వాల్మీకి రామాయణం ప్రజలు తెలుసుకోవచ్చు. నీవు నీ దేవుడి గురించి చెప్పు, మా బాధ్యత చెప్తే లేదు వెళ్ళిపో అంటున్నావు. అట్లయితే నేను బొట్టు పెడతాం నీకు అన్నాను. ఈ ఏరియాలోకి వచ్చినావు, బొట్టు పెట్టుకుంటావు, పెట్టేసి బొట్టు మరి అంటే నువ్వు బొట్టు పెట్టుకున్నావు కదా. నా పత్రిక యేసు ప్రభు నువ్వు తీసుకుంటావు. నేను తీసుకుంటాను అంటే నీకు బొట్టు పెట్టుకుంటే బొట్టు పెట్టుకున్నది అనేది దిగిజారిపోయింది బాధపడింది. అంత మతోన్మాదము ఎంత పెట్టైపోయింది, రాక్షసులుగా మారిపోయే ప్రజలు కదా. దేవుని బైబిల్కి దేవుని బైబిల్ అందు గురించి బైబిల్ చెప్తున్నటువంటి వారి చూడమ్మా. యెషయా ఆమోసు గ్రంథం 7:11 చదవండి. రాబో దినములు లేకపోవడం చేత దేశంలో నేను దేశంలో క్షామము పుట్టించును. ఏంటంట? అది అన్నపానములు లేకపోవడం చేత యెహోవా మాట వినకపోవడం వలన
ఎందుకు వచ్చింది అతనికి? దేవుని మన దగ్గర ఈరోజు దేవుని భయం ఉందా? దేవుడు నమ్ముతా? దేవుడు చూసినావా? దేవుడు ఉన్నాడా? దేవుడు చూపిస్తావా? పిచ్చి పిచ్చి ప్రశ్నలకి ఎవరు ఎందరో లోపల ఉన్నారు. దేవుని భయం లేని వాళ్ళు ఎవరు చూస్తారంటే దేవుని భయం లేని జనాలు. అందుకే కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, సమస్యలు ఎందుకు వచ్చింది? కరోనా అంటే బాగా అయిపోతుంది. మన తమిళనాడు ఐదు కరోనా డెడ్ అయిపోయినా చనిపోయినాడు. ఏం చేస్తుంది? ఇంట్లో ఇంట్లోనే మనుషులు. కాబట్టి మంచి మానవత్వం కలిగి బతకాల. మానవత్వం లేకుండా హిందూ అయినా ముస్లిం అయినా కదా వేస్ట్ కదా. ఒక భోజనం లేని సంగతి కాదు. ఈ భూమికి 60-70 కూర్చుకొని పోటీ విద్యలు ఎంటెక్, బీటెక్, ఐటెక్ అనే పరిస్థితికి దేవుని వాక్యం ఎవరైతే నమ్ముకుంటారో వాళ్ళకి భూమిలో పర్లోక రాజ్యం ఇస్తారండి. పర్లోక రాజ్యం కావాలంటే ఇస్తాడా? ఏ చర్చిపోయి 100 లక్షలు చేస్తే ఆ అంకులంగా ఉంటే ఇస్తాడా? మాలాంటి వారు దేవుని రాజ్యం పొందుకునేది ఆకాశం. లోకం కొరకు 10 కోట్లు సచ్చి లోకం కొరకు 10 కోట్ల పరిస్థితి ఏంటి? అత్యస్కోటి జోడిలో చూస్తే ప్రభువా ప్రభువా నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యం చేయాలని నా తండ్రి చిత్త ప్రాప్తి చేయవాడే. తండ్రి చిత్తం అంటే స్వార్థమానం ప్రకటించాలా? ఆత్మలను ఎంతో ఈ ఊరు ఎంతో నశించి నరకడిపోయి ఆత్మలను స్వార్థమానం చెప్పాలా? ఇప్పుడు కళ ఉంది. ఒకసారి ఊరుకోవచ్చు, ఎన్నోసార్లు వస్తుంది. వస్తే 10 సంవత్సరాలు దిగాబాగా చూస్తుంది. అంటే దేవుడికి శక్తిగా కనబడతాం. దేవుని సేవలు ప్రేమించాలి. దేవుని రాజ్యం కొరకు ప్రయాసపడాలి కదా. ఈ భూమిని బతుకు 60-70 సంవత్సరాలు బతుకు ఎలాగ బతుకుతాం? అందు గురించే దేవుడు చూస్తాడు. 2 వారాలు 66 యెషయా గ్రంథం 2 రోజులు తీసి పెట్టుకోండి. ఆనాడు ఇశ్రాయేలు జనాంగము బానిస బ్రతుకుల్లో ఉన్నారు. పొదకులు బతుకుల్లో ఉంటే ఇటుకులు తయారు చేయించాడు. పిల్లల దగ్గర నలగొట్టాడు. పొరవ కింద ఇశ్రాయేలు జనాంగాన్ని 400 బానిస బ్రతుకులు ఉన్నారు. ఇశ్రాయేలు జనం ఆ బాధలకు బాధపడితే దేవుడికి మొరపెట్టున్నారు. ఎవరు? ఇశ్రాయేలు జనాంగం ఐగుప్తు దేశంలో దేవుడికి మొరపెట్టుంటే మోసే అనేటువంటి మంచి నాయకుడు పంపించాడు యెహోవా. అప్పుడు ఐగుప్తు దేశాన్ని నుంచి ఇశ్రాయేలు జనాంగాన్ని పాలస్తీనా దేశానికి నడిపించాలని ప్లాన్ చేస్తే దేవుని అద్భుతాలు చూసి దేవుని ఆజ్ఞలు పక్కన పెట్టేశాడు ఇశ్రాయేలు జనాంగాన్ని కదా. ఎర్ర సముద్రాన్ని దాటించాడు. మనను తిరిగి ఆకలి తీర్చాడు. నీళ్లు దాహం తీర్చాడు. ఇన్ని చేసినా ఇశ్రాయేలు మేల్కోలేదు. కష్టకాలంలో దేవుని మొదలుపెట్టారు. ఐదుగురు పొరగి బానిస పద్ధతిలో ఉన్నారు. బానిస అంటే తెలుసా? అప్పుడు చదువులు నేర్చుకుంటే మనుగడ నేలం పోసేవాళ్ళు, ఆ సరిగ్గా పిల్లలు పోసేవాళ్ళు. వేదాలంటే అట్లా మనుగడ బానిస పరిస్థితులు ఉంటారు. అంబేద్కర్ మహానీయుడు పుట్టి మనకి రాజ్యాంగం రాశారు కాబట్టి ఈ స్థితిలో ఉన్నాము కదా. ఆర్టికల్ 25 ప్రకారం ఏ మతాన్ని స్వీకరించవచ్చు. బైబిల్ దేవుడు కానీ, ఖురాన్ కానీ, వాల్మీకి రామాయణం ఎవరైనా చేయవచ్చు. వాళ్ళు చెప్పుకోకుండా వాళ్ళ గ్రంథాన్ని ఇంకా బైబిల్ దుమ్మెత్తేస్తారు. మొత్తం చాందాసులు కదా. అందుగురించి దేవుడు గొప్పవాడు, గొప్పదని నువ్వే చెప్పాలి. నానేం చెప్పేస్తాను? నాకు కూడలేదు. పుష్టి లేకపోయినా కూడా 10 మందికి దేవుడి మాట వినిపిస్తాను. నీకు దేవుడు రాజిస్తాడు కదా. అందుగురించి ఎంత ఇశ్రాయేలు జనాంగాన్ని నడిపినాడు దేవుడు. నా బుద్ధి రావాలని ఐగుప్తు దేశాలలో బానిస పద్ధతులు బతికినప్పుడు అప్పుడు దేవుడు మొరపెట్టారు. పసిపిల్లల మరణం ఆదరించిన దేవుడు ఇశ్రాయేలు బాధలు చూడలేక మోసని ఎన్నుకున్నాడు. మోస ద్వారా నడిపించాడు కదా. విముక్తి పరిచాడు ఇశ్రాయేలు జనాంగాన్ని కదా. ఆ కష్టకాలం 430 బానిస పరిస్థితులు కదా. ఎవరైనా బానిస ఆగ్రవాల కింద 2 కింద బానిస వ్యక్తిగాసం అనేది తెలుసు కదా. ఎవరైనా చేసినారా? నిన్నప్పుడు బానిస 2 కింద 18 ఆగ్రహూడాలి బానిస బతుకులు. బానిస అంటే తెలుసు కదా. బానిస బతుకులు బతుకుతుంటే దేవుడు మోస ద్వారా విముక్తిని కలిగారు. కొత్త నిబంధన యేసు ప్రభువుకి విముక్తిని, యేసు రక్తం ప్రతి పాపి శుద్ధీకరిస్తుంది. యేసు ప్రభు ద్వారా రక్షణ భాగ్యం ఇచ్చాడు కదా. ఎవరు చూస్తారో తెలుసా? యెషయా గ్రంథం చూడండి 66వ అధ్యాయము 3వ వచనం. అది మీకా గ్రంథము 7వ అధ్యాయము 2వ వచనం అంటే ముందు ఎద్దును వధించువాడు యెషయా గ్రంథం కదా. ఎవడు నా మాట విని కొనుక్కుని అనేవాడు మాట్లాడతాడు. 66 2వ వచనం. అవన్నీ ఒక చదవమ్మా. స్త్రీలైనా పురుషులైనా చదవండి. అవన్నీ నా హస్తక్రియములు అవి నా వలన కలిగినవని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎవడు తీరుడై నలిగిన హృదయం గలవాడే. జాగ్రత్తగా బయట అక్కడ తల్లి అమ్మా జాగ్రత్త. ఎవడు నా మాట గజ 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 వణికి వింటున్నా వారిని నేను దృష్టి ఇచ్చుచున్నాను. దేవుడు సోదరు చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ఈ భూమిని బతుకుపోయి 60-70 ఒక ఎమ్మెల్యే చూస్తారు, ఒక కలెక్టర్ చూస్తారు. దేవుని వాక్యం వచ్చిందంటే దేవుని ఆసక్తిగా ఉండాలా. అది గమ్మత్తైంది ఈరోజు దేవుని వాక్యం గురించే. దేవుడు అనేక విధాలుగా కరోనా వైరస్ పంపించాడు కదా. కరోనా వైరస్ భయపడతారు, దేవుని వాక్యం భయపడతారు.
ఉంది, బొమ్మలు సెట్ అయింది. అమృతాము కోసం అమృతాన్ని జెండుబాము, తైలము, పొంగొట్టు వాము కలిపి బాగు పెట్టుకొని బట్టలు వేసుకొని రోజు పొద్దున అయితే వెళ్ళిపోతుంది. రాని మనకి సస్య దేవుడు రాని పట్టేసుకోవాలి. అంటే దేవుడి చిత్రం వచ్చి తప్పించుకోలేము. ఎట్లా ఎవరైనా అంతే కాదు. మరి హృదయం అన్నింటికంటే ఘోరమైన వ్యాధి, అది అరవైన కంటే ఘోరమైన వ్యాధి మన దానిలో. అటువంటి రోగం నడిపిపరుస్తారు, విముక్తిపరుస్తారు. ఇది అంటే ఆశ్రమం కరోనా వైరస్ దీనికి భయపడదు కదా. అదిగో బొమ్మ, ఇదిగో బొమ్మ, ఇదిగో బొమ్మ, అదిగో కరోనా వైరస్, ఇదిగో కరోనా వైరస్ ఎన్నాళ్ళు కాకుంటాం. దేవుడు విజృంభించాలా, దేవుడి కొరకు బతకాలా. శ్రమలో ఆనాడు పౌలు దిగమింగా దేవుడి కొరకు సాక్షిగా దీన్ని చంపేస్తారు. త్యాగం కలిగి పెడితే మహాని పౌలు ప్రజలు తీసే చావైనా లాభం. దేవుడి కొరకు బతకాలా. ఆశలు ఉంటారు మనిషి నేరదంగా, మనిషికి ఆశీలే బతకాలని. కానీ మనం ఏం చేస్తాం? దేవుడి చిత్తంలో ఏమంటావు? దేవుడి చిత్తాన్ని కొనసాగించాలా. అందుగురించి చెప్పుడుగా బైబిల్ ఇస్రాయేల్ జనాంగాన్ని బుద్ధి చెప్పాడు. మరో కింద పోయి నడిగి వచ్చాడు. అప్పుడు బుద్ధి వచ్చింది మనోళ్ళకి ఇస్రాయేల్. ఇందులో రైతులు ఒక 70-80 కేజీ గురించి మాట్లాడతారు. ఉద్యోగం ఏం చేస్తారు ఈరోజు ఫలితాలు మీరు వాయిస్తారంటే ఉద్యోగం డబ్బు వదిలిన నెత్తి పెట్టి ఉద్యోగాన్ని కదా తీసి పక్కన పెట్టి అప్పుడు దేవుడు పాటిస్తారు కదా. అందుగురించే శాంతి వర్తమానం వారి దగ్గర వారి నడతలో యథార్థత న్యాయంగా పడదంట. వారి వంకరత్రోలు కల్పించుకుంటారంట. కల్పించుకుంటారు. కలిపి వారు వంకర టింకర్ మాట కల్పించుకున్నారు కదా. 3 సంఘాలు 33,000 సంఘాలు చేసిన నామకాలు రైతులు కదా. బట్టలేని సంఘం అంటే ఆధారం ఉంటుంది. ఏం జ్ఞానం ఉంటే ఎక్కడ విజయవాడ అబ్బాయి బట్టలు లేకుండా ఆరాధించాలట. ఎంత విచారం కదా. జ్ఞానం ఉందా? జంతువుల కంటే ఘోరంగా కర్కశంగా మాట్లాడారు కదా. మనం యూట్యూబ్లో పెట్టినాను. అంటే అది ఆరాధనే. ఎంత ఆరాధన అంట? ఆదామవుల ఆరాధన అంట. ఏం ఆరాధన అంట? ఏమన్నా తెలివి ఉందా? అంటే యేసుప్రభు పుట్టినాక బట్టలు వేసుకుని పుట్టారా? బట్టలు లేకుండా ఆరాధించేది చరిత్ర. ఇటువంటి ఆరాధన బలి చేసి కల్పించుకునేవారు కదా. ఎంత విచారం. క్రైస్తవులు ఇటువంటి భోగాసుటువంటి అస్థికరణ చేసే దేవుని యొక్క వాక్యానికి న్యాయం ఉందా? యూట్యూబ్లో పెట్టారు. ఇంక ఎవడో సిద్ధాంతం బాప్తిస్మోలో వచ్చేసి యెహోవా బాప్తిస్మో, శనివారం ప్రార్థన, శుక్రవారం ప్రార్థన, ఆదివారం లేదు. ఇశ్రాయేల్ శనివారం ఆదివారం యేసుని చనిపోయి చేసి పునరుత్థానాన్ని పాటించిన బాబు 3 రోజులు బయట మొత్తుకొని చెప్తుంటే నేను చేసేది అదే శనివారం అంటారు. మనకి జ్ఞానం ఉందా? ఆలోచించండి. నన్ను నమ్మకం బైబిల్ నమ్మ. నేను మంచివాడని మీకు చెప్పడం లేదు. బైబిల్ ఏం చెప్తే నన్ను కూడా నేను పొత్తున్న పాపంలో మీరు గమనించారు కదా. నన్ను నమ్మకం దేవుడు మన నమ్మదాలు దేవుడు వీటి మాత్రమే తెలిస్తే. అందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది కదా. మీక గ్రంథం 6వ అధ్యాయం, మీక గ్రంథం 7వ అధ్యాయం 2 తొందరగా ఇచ్చానమ్మా. ఎందుకంటే జనులు యథార్థవంతుడు ఒక్కడు లేడు. వాళ్ళను ఒప్పుదు వలలేస్తారు కదా. ఎటువంటి మాట ఉంటుంది అద్భుతంగా ఏమంటారు కదా. ఈ భక్తులు ఈ కరోనా వైరస్ ఎంత భయపడుతుందమ్మా? దేవునికి భయపడాలి. ఆలోచించండి. దేవునికి భయపడతారు. ఈ చిన్న రోగాలు చిన్న రోగాలు భయపడలేదు. దేవుని రాజ్యం కొరకు ఒకరి ప్రదేశపడతాం. భక్తి ఈ కరోనా భక్తి పెరిగిపోవాలి. భక్తి తగ్గిపోతే ఈ జనాలు తెలిసి బాధ చేసినారు. భక్తి అంతకంటే పెరిగిపోయింది, తగ్గిపోయింది. రైతుల భక్తి కదా. భక్తిని అభివృద్ధి చేసుకోవాలి కదా. అందుగురించే తమిళ పదాలు ఆలోచిస్తే యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట వలన మనసుని చెడుదలను విసర్జించారట. విసర్జిస్తారట. బైబిల్ మాట వింటే యేసయ్య మాట ముత్యాల ముద్ద. ఆ మాట రేపు దాచుకోవాలండి. దాచిపెట్టుకుంటున్నామా? యోగ సంబంధం కూడా పిలుస్తూ ఉంటున్నాం. దేవుని మాటలు మనసులో ప్రకటించాలి. అందుగురించే దేవుడు న్యాయం ఎక్కడ కనపడదంట కదా. అన్ని అవినీతి ఎక్కువైంది కాబట్టి కరోనా వైరస్ వచ్చేసింది కదా. కరోనా వైరస్ అంటే ఏం తెలుసా? అన్ని సూక్ష్మజీవి. ఇక దేవునిపై ఉంటాయి ఎవరి. అందుగురించే ఇలా దేవుని మాట చెప్తుంది కదా. కాబట్టి ఆనాడు శాస్త్రులు పరిచయులు యేసుప్రభువు ఎన్నో నిధులు మానేసి అయ్యో పరిచయులారా శాస్త్రులారా మత్తయి సువార్త 28 చూస్తే అయ్యో పరిచయులారా శాస్త్రులారా
సోపు, జీలకర్ర, ఇంకేమంట పునింది పుదీనా, ఇవి తెలుసా కదా, మంచిగా పొలంలో వేస్తారు కదా. ఇవన్నీ దర్శనభాగంగా అందించి ఏం చేస్తారంట, ధర్మశాస్త్రంలో ప్రధానమైన న్యాయం మేలుకొని కోరుకోండి. ఇవన్నీ ఆచరణ పాటించాలి. అదే మీకు గ్రంథంలో చూసినట్లయితే 6వ అధ్యాయంలో చూస్తే ఏది ఉత్తమాలు నీకు తెలియజేయబడుతున్నది. ఓ మనుషుడా, ఈ అదే పక్కపై పదం 6వ అధ్యాయం మీకు గ్రంథం 6:8 చదువు పిలుచుకున్నాం పిల్లల. మా జాగ్రత్తగా ఆలోచించండి. మీకు గ్రంథం 6:8 చదవండి. ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శించును, ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడు దేవుని సన్నిధిని నమస్కారం చేతును, నా కనబరులను ఏడాది దూడను అర్పించి దర్శించునా, వేలాది కోట్లను వేలాది నదులతో విస్తారవంతైన ఆయనకు సంతోషం కలుగజేయనా, నా అతిక్రమముకై నా జ్యేష్ఠ పుత్రుని నేను ఇస్తున్నా, నా పాప పరిహారకి నా గర్భఫలం నేను ఇస్తున్నా. మనుషుడు ఏది ఉత్తమో అది నీకు తెలియబడుచున్నది. ఏది ఉత్తమం, మనుషుడు ఏది ఉత్తమమో ఏది ఉత్తమమో నీకు తెలియజేయబడినది. న్యాయంగా నడుచుకున్నది తెలియబడుచున్నది. న్యాయముగా నడుచుకొనుటయు, ఒకటి న్యాయంగా నడుచుకున్నటియు, కనికరమును ప్రేమించుటయు, ప్రేమించటయు, దీన మనసు కలిగి ఈయన మనసు కలిగినటియు. ఇంతే కదా యెహోవా నిన్ను అడుగుతున్నాడు. ఏమని నీ ఇంటి భూములు అడుగుతున్నారా? పరిశుద్ధమైన దేవుడికి సమర్పించుకోవాలి. ఆ రాజ్యం పోవడానికి సమర్పించుకుంటున్నామా? కొంతమంది వీళ్ళు ఇది సంపాదన విధి రాజ్యం నగరం రూపాయి అంతేనా? మరొక రాజ్యం ఇస్తారా? తెచ్చుకొని చంద పాడినంత మాత్రాన కాదు, రూపాయలు చంద వేసినంత మాత్రాన కాదు, పాట పాడేసినంత మాత్రాన కాదు, చర్చి కాసుకుంటే కాదు. ఇవి చేయాలి మామూలే. నీవు సత్క్రియలతో వాక్యానుసారంగా బతకడానికి బయలుదేరని చెప్తుంది. చేస్తున్నావా? వాక్యాన్ని మన నీతి మంత్రులు ఒక్కరికి అందరూ గొర్రెలే రోజు ఏకంగా పనికి మాలవారే ఉన్నారు. పనికి మాల వాళ్ళకి సోటు అవుతండి. దేవుడి వాక్యాన్ని సోటు నీ జీవితాలు పరిపూర్ణంగా వస్తాయి. అందుగురించే మరి శాస్త్రం పరిశీలన దేవునికి మరి యేసుప్రభు ఎందుకు వేధించారు, బాధించారు, వ్యతిరేకం చేశారు. అయ్యో శాస్త్రాల పరిశీలనరా అన్యాయం చేస్తున్నారని చెప్తున్నాడు కదా. మనం ఆ శాస్త్రాలే పరిశీలన మార్చుకున్నాం. నీతి, న్యాయాన్ని, కనికరాన్ని, సత్క్రియను కొనసాగి దేవుడి కొరకు సాక్షిగా పడతామంట కదా. అందుగురించి లాస్ట్ మాట చెప్తుంది, శాంతి వర్తమానం వారిని గారు ఎవరు? ప్రజలు ఆనాడున్నారు, ఈనాడు కదా. ఇశ్రాయేలు జనాంగాన్ని ఎక్కడ బానిసలకు అక్కడ అప్పేసినాడు దేవుని మాట మీద. ఇశ్రాయేలు జనాంగాల్లో 5 దేశంలో అక్కడ వ్యక్తి సాగర బానిసలు బాగా నలిగిపోయిన దేవుడు అప్పుడు ఆ బాధను చూసి ఆ ప్రార్థన అడిగింది. కష్టాలు సోదరులు అప్పుడు గుర్తుకొచ్చిన మనోళ్ళు ఇశ్రాయేలు అన్నదోరు గుర్తు రాలే కదా. ఆ బాధలు నవ్వుకొట్టాడు కదా. త్వరలో కింద వ్యక్తి బానిస బతుకున్నప్పుడు దేవుడు గుర్తుకొచ్చినాడు. మోసే ద్వారా నడిపించాడు. అట్లా కొత్త నిబంధనలు మనం బంధకాల కూర్చున్న మనల్ని యేసుప్రభు ద్వారా రక్షణ భాగ్యం ఇచ్చాడు. మరి కొద్ది కాలం చివరి కాలం యేసుప్రభు ద్వారా మన పర్లోక రాజ్యంలో బయటకు వెళ్తుంది. కష్టాలని, నష్టాలని, ఇబ్బంది ఆయన సాధించబడతామని కదా. అందుగురించే ఇవేపడే పనుల మీద పట్టుదలతో ఆయన మాటలు ఉంచుకోవడం సాధన ఆలోచన రాబెట్టుకుంటున్నామా? సేవపడిన చేసేవాళ్ళు సపోర్ట్ చేసే ఆశీర్వాదం కదా. రూపాయలు ఖర్చు పెట్టి దేవుడికి నీకు ఎలా ఇస్తాడు పర్లోక రాజ్యం? నీకు రాదు నుంచి ఉంచుతా దొరదలతో పోతావు. అంత ప్రాణం అంటే తీపి. దేవుడి కొరకు ఖర్చు పెట్టుకున్నామా? ఇప్పుడు సేవకుడు చీపు, దేవుడి సేవకుడు దేవుడు అంటే కొంతమంది లేక మీరు మధ్యలో కొంతమంది ఉద్యోగస్తులు కానీ కొంతమంది అందరు కాదు, కొంతమంది ఉద్యోగస్తులు దేవుడు అసలు తర్వాత ఈరోజు కర్మ వచ్చింది రేపు ఆడే చెప్పి గుర్తు సాగని చెప్పారు. మరి పిల్లలు బాగుపడతారా? దేవుడు భయం లేదండి. మీరే ధన్యులండి. ఆత్మ విషయమై తీరువైన వారు ధన్యులు, పరలోక రాజ్యం మీదని బయట చెప్తే ధనవంతులు కాదు. వారు కూడా ధనవంతులు దేవుని నమ్ముకోండి. దేవుని దగ్గరికి వస్తే వాళ్ళకి పరలోక రాజ్యం లేకుండా లేదు. ముందు మీకే ఇచ్చినాడండి. మీరు మనిషికి ఒక ఆత్మకు సువార్త చెప్పాలి, వారు మానలేదు కదా. నేను నా పని ఆదివారం ఒక వచ్చాను చంద చేస్తాను, 100 చంద చేసేది కాదు. నీ చంద తీసుకొని నేను ఆయన మీరు సంతోషపడు ఏమంటాడు? యేసుప్రభు పేదవాడు 1000 పాట పాడతాడు. యేసుప్రభు ఏం దేవుడు, ఆయన నడుచుకుని బంగారం చేయగలండి ఈ లోకము. చందాల పేట ఒడ్డుకి ఇచ్చి పెంచి పట్టాలు పట్టుకుంటున్నాం కదా. దేవుని పేట 5 రూపాయలు, దేవుని పేట 10 రూపాయలు. న్యాయన దుష్టుల సంఘం నాకు అసహ్యం అంటారు కదా. అట్లా చేస్తే కదా ఎప్పుడు ఆ మాట కీర్తన గ్రంథం ఆ మాట రాసి పెట్టుకోండి. అటువంటి వారు చేసి దేవుడు ఒప్పుకోడు. కీర్తన గ్రంథం ఎన్నో భూమి మీద కొంతమంది అదవాద దుష్టుల సంఘం అటువంటి వారికి దేవుడు నేను ఉన్నానంటాడు కదా. 26
26 3-4 వచ్చిన మనం కూర్చుకుందాం. పిల్లల జాగ్రత్తగా కూర్చుకుందామండి. 4 వచ్చిన పనికి మాలిన వాటి 26 కీర్తన గంధం. పనికి మాలిన వాటితో నేను సాంగత్యం చేయను. పనికి మాలిన వాటితో నేను సాంగత్యం చేయను. వేషధారులతో పొందు చేయను. దుష్టుల సంఘం నాకు అసహ్యము. భక్తిహీనులతో సాంగత్యం చేయను. నిర్దోషినని నా చేతులను కడుగుకొందును. భక్తి సాంగత్యం అవిశ్వాసం మీద కొట్టుకోలేదు. మేలుకొంటే కోలుకొని మీరు కదా అవిశ్వాసంతో ఉంటారు. దూరం కర్మలు ఏంటంటే దూరం నిలబడుతుంది కదా. మరి అవిశ్వాసం సాంగత్యం చెప్పండి, ప్రేమతో వాళ్ళని మార్చండి. అవిశ్వాసం జోడుతో దాన్ని బయట చెప్తుంది కదా. దుష్టుల సంఘం చెప్పారట యేసుక్రీస్తు పేరు సంఘం బయట అలా మేమని చేసుకోరు. యేసు ప్రభు పేరట చందా రూపాయి ఒక గుడ్డును తెచ్చేది, ఒక బిస్కెట్ ప్యాకెట్ తెచ్చేది. అంటే అది యేసు ప్రభు తిని ఆనందించి నేను దేవుని తీస్తాడా? నీకు పక్కన తిప్పే వస్తుంది చేస్తే కదా. దేవుని పేరిట చందా అటు సేవ ఖర్చు పెట్టు, కానీ ఎలా పేరు అక్కడ చర్చిల్లనా పెట్టవచ్చో పెట్టుకుంటా. ఆనాడు సింపలేదు నా మందిని దొంగలకు చేసిన గుడ్డు కూడా అన్నారు కదా. మరి చేయొచ్చా అంటే యేసుప్రభు లేడా? నువ్వు గుడ్డు తెచ్చేదే గుడ్డు వేసుకొని పెంచి వేసుకొని తిన్నావు. యేసుప్రభు ఏమన్నా ఏం లేడు ఆయన. యేసుప్రభు గుడ్డు తెచ్చేది గుడ్డు పేరే అలాంటి ఎంతో యోగంగా దాన్ని సైతం మాట. దేవుని గురించి బతకండి, బతుకు మానుకోండి, సేవకి ఇవ్వండి, గుడ్డు ఇవ్వండి, డబ్బులు ఇవ్వండి, నాన్న సేవ పరిచేది, సేవ చేసే సపోర్ట్ చేయండి. డబ్బు పట్టదు గుడ్డు ఎవరైనా సేవకి ఇవ్వండి. ప్రస్తుతాలు నాకు పట్టదు గుడ్డు పేరు కూడా అలా యోగ పోతుంది కదా. అందుగురించి దుష్టుడి స్థానం నాకు వారి శాంతి మార్గం నీకు మాత్రం నేను ఒక్కలేదు. అందరూ గొర్రెలే లోకం ఏకంతో ఒక్కరు చూసుకొని నాకు వారి పేరు యోగిస్తాను. సరే వారు ఎలా పాటుపడాల్సిన మనము పాడతాం. న్యాయమేనా? న్యాయం అంటే న్యాయం అనేది చాలా తక్కువైపోయిందండి కదా. అందుగురించే న్యాయముగా నడుచుకుంటే ఇదే కదా ఈ రోజు నేను అడుగుతున్నాను అన్నారు కదా. నామకాల ఐక్య జీవితాన్ని మార్చుకుని తీసుకొని బతకండి. వీళ్ళు నశించిపోయి ఎంతో మంది వారి స్వార్థం అని చెప్పి వాళ్ళకి ఎవరో సేవకు చెప్తాడు, మేము ఇద్దాము మా పని మీద ఈ పని చేసుకుంటే సాక్షిగా పడదు. ఒక పౌరు మరి, ఒక స్టేట్ మరి, ఒక ఆకులు క్రిస్పిలో ఒక మర్య మరి, ఒక క్రీస్తు సాక్షాత్ పడదు. కలిపోతే ఆయన దేవుడు రాజ్యం ఉంటుంది కదా. మీరు నాయన అనుకోండి చెప్పకుండా 66 పుస్తకాలు మహావీర బయలు నమ్మండి. నేనే చెప్పిన మాట కాదు. బయట ఏం చెప్తే ఎంతోమంది ఊరికి ఆ ఊళ్ళో కొంతమంది సత్యాన్ని చెప్తున్నా వినిపించుకోండి. ఇందులో బాగుపడతారు, ఇల్లు కొనుక్కున్నాను నష్టపోతారు అంతే. ఎన్నిసార్లు చెప్పిన లోపలే నాశనం వస్తుంది. ఒకసారి పాతాలను నరకంలో ధనవంతులు లాంటి జీవులు చూస్తే మీకు అర్థమవుతుంది. వేరుకొని కోరుకోండి. ధనవంతులు లాంటి ఏ విధంగా నరకంలో వేదన పడుతున్నాడో బాబు. నరకంలో ధనవంతుడు ఒకసారి డబ్బు సంపాదించుకొని దేవుని ఆజ్ఞలను పక్కన పెట్టి లోకానికి బతుకుతూ లోకాన్ని సంపాదించుకుని ఒకసారి చనిపోయి రాయకపోతే పాతాలను ధనవంతులు లాంటి పాట వస్తుంది అర్థమవుతుంది. వేరుకొని కోరుకొని సత్యాన్ని గ్రహించాలి కదా. కలవచ్చని ప్రార్థన చేస్తున్నాం. ఒకసారి దేవానిజంగా శాంతి మార్గంలో ఉన్నావా, అసంతమైన మార్గంలో ఉన్నావా, సత్యాన్ని గ్రహించవా, శాంతి వర్తమానం శాంతిని నీకు ప్రసాదించావు, వర్తమానమే ప్రసాదించావు. కాబట్టి ఆయన గురించి సాక్షిపడు, ఆయన గురించి సాక్షిపరుచుకున్నాం. ఒకసారి ఆలోచించాం. తలలో ఉంచినట్టు ప్రార్థన చేసుకుందామండి. ప్రార్థన చేసుకుందామండి. దేవుడు ఇంతవరకు దేవునితో సూటిగా మాట్లాడాడు. ఆలోచించాలి. ఒకరు వృత్తపడిన వరకు ప్రార్థించండి.